शुक्लांबरधरं विष्णुं चतुर्भुजं प्रसन्ना वदनं ध्याये सर्व विघ्नोपशान्तये लाभस्तेषा देयस्तेषा कुजस्तेषा पराभव येषां विन्धि वनश्यामो उदयस्तु दातारं सर्व संपद लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्व मंगल मांगल्ये शिवे सर्वादि विघ्नं विघ्नं तदतं तत्तेनं तमासे इमां देवता नमः। ओम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव ब्रह्मपूर्वस्वरं इमां देवता नमः। गोविंद गोविंद अनुकोंడి गोविंद 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 శ్రీ మహావిష్ణునాథ్యా ప్రవర్తమాన ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య కలసంఖ్య విష్ణు కంటే రుద్రశివతా నమః। పూజా సదాని సంప్రోక్ష వన్వాల్ శ్రీధరం శ్రీమన్ మహాగణపతివతా నమః। ప్రతిది గదా ధూమమాగ్రాపయామి సాక్షాత్ नारिकेलफल नैवेद्यं निक्षिप्य याफल निर्याफलाय पुष्पाय पुष्पने बृहस्पतिस्थानं मञ्चन्दकमथ। ओं गणानां त्वां गणपतिं भवामहे कविं कवीनामवस्त्रवस्त्रवं ज्येष्ठराय ब्रह्मणस्वानर्याफलाय पुष्पाय पुष्पने बृहस्पतिस्थानं मञ्चन्दकमथ। अनेन देवताभ्यो नमः। दिव्यनारिकेलफल नैवेद्यं समर्पयामि तत्सं समर्पयामि याफल निर्याफलाय पुष्पाय बृहस्पतिस्थानं camera, artist mode, action! All the best. All the best. అందరికీ నమస్కారం అండి. నేను సురేష్, మీ జెమినీ సురేష్. ఇది నా తొలి చిత్రం. ఒక మంచి కథతో మీ ముందుకు రావాలి. ఎప్పటి నుంచో అంటే 18 years ఆఫ్ మై డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఈరోజు. ఎలా అయినా నేను ఒక మంచి సినిమాలో ప్రధాన పాత్రగా మీ ముందుకు రావాలనుకున్నాను. అవకాశం నాకు డైరెక్టర్ శ్రీనివాస్ గారు కల్పించారు. చాలా మంచి కథ, ఆత్మకథ. ప్రతి మనిషి జీవితంలోనూ ఉండే అంతరాత్మ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథని నాకు ఆయన చెప్పడం జరిగింది. సో వెయిటింగ్. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఫుల్ఫిల్ అయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి నా గురువు, నా గాడ్ ఫాదర్, నాకు తండ్రి లాంటి వారు మా జెమినీ కిరణ్ గారు. ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించడం అదే నాకు చాలా పెద్ద సంతోషాన్ని కలిగించింది. అలాగే ప్రసన్న కుమార్ గారు కూడా రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. వీళ్ళందరూ వచ్చి సురేష్ నువ్వు బాగుండాలి, నువ్వు మంచి సినిమాలు చేయాలి, మంచి యాక్టర్ అని అభినందించడం నాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే నేను హైదరాబాద్ 2004లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణమైన దండు శ్రీనివాసరాజు గారు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చి ఆ రోజుల్లో ఇక్కడ నన్ను నిలబెట్టారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా తొలి సినిమాని మా అమ్మగారి చేతుల మీదుగా నా సినిమాకి క్లాప్ కొట్టించాలన్న ఆశ ఈరోజు ఆ సాయిబాబా ఆశీస్సుల వల్ల, శివయ్య ఆశీస్సుల వల్ల ఫలించింది. మా అమ్మగారు నాకు నా సినిమాకి క్లాప్ కొట్టారు. మా అమ్మ లేకపోతే నేను లేను. ఆవిడ ఆశీర్వాదం వల్ల ఇవాళ మీ ముందు నుంచోగలిగాను. సో సుబ్బలక్ష్మి గారు మా అమ్మగారి చేతుల మీదుగా క్లాప్ కొట్టడం జరిగింది. ప్రసన్న కుమార్ గారు అండ్ జెమినీ కిరణ్ గారు సినిమాని బ్లెస్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇంకా కథ విషయం, కథకు సంబంధించిన క్యారెక్టర్స్ విషయాలన్నీ మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు చెప్తారు. ముఖ్యంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది మా బాబాయ్ సమ్మెట గాంధీ గారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ అండి, ఒక్క ఫోన్ కాల్ చేశా, బాబాయ్ ఇలాగా ప్రధాన భూమిక అంటారు కదా, అది ఈ సినిమాలో మీరు చెయ్యాలి, మీరుంటే నన్ను ఎందుకు ముందుకు తీసుకువెళ్ళినారంటే అబ్బాయ్ అన్నారంతే. ఫోన్లోనే నేను ఉంటాను, నేను చేస్తాను అన్నారు. అందుకు సమ్మెట గాంధీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే హీరోయిన్ గారికి కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ టైం ఇద్దరం కలిపి చేస్తున్నాం, ఒక మంచి కాంబినేషన్ సెట్ అయింది. అలాగే నాతో పాటు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఎందుకంటే వెరీ టాలెంటెడ్, తను చాలా బాగా మ్యూజిక్ చేస్తున్నారు, సంగీతం నేర్చుకుని ఉన్నారు. అందులో ఒక సాంగ్ ఉంది, దాని మ్యూజిక్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నున్నా ఏం జరిగినా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే మనిషి మా ప్రొడ్యూసర్ గారు, వారికి కూడా. అలాగే వారాహి బ్యానర్ మీద వస్తున్నటువంటి ఆత్మకథ సినిమాకి నేను అంటే బలంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన మనిషి ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ అన్న. అన్నయ్య నా దగ్గరికి వచ్చి కథ చెప్పగానే నేను అన్నాను, అన్నయ్య మీరు ఏమనొద్దు, మీరు ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తానని చెప్పాను. ఆ రోజు నుంచి మా ఇద్దరం ప్రయాణం చేసాం. చాలా కొద్ది కాలంలోనే మీ ముందుకు ఇలా రాగలిగాం. అద్భుతమైన స్క్రిప్ట్ని ఆయన రెడీ చేసుకున్నారు. డెఫినెట్గా ఆత్మకథ మంచి సినిమాగా మీ అందరిని అలరిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది, ఒక కొత్త సినిమా చూసారనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. మీ అందరూ నన్ను ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎంటైర్ టీమ్ వారాహి బ్యానర్లో వస్తున్న ఆత్మకథ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I am Akhila. So first of all, I wish everybody, my whole team, a very good luck, and thank you Director Garu for choosing me for this character, and Jamni Suresh sir, not only a senior actor but he helped me so much. We already shooted before, so he has been very supportive, and I congratulate whole team. Thank you. నా పేరు సమ్మెట గాంధీ అండి. ఆత్మకథ ఈ సినిమా గురించి మా జమిని సురేష్ గారు ఒకసారి ఫోన్ చేశారు, బాబాయ్ ఒక సినిమా చేస్తున్నాము, డైరెక్టర్ గారు రైటర్ కూడా శ్రీనివాస్ గారు, తప్పకుండా ఈ క్యారెక్టర్ చేయాలి అన్నారు. ఏమిటి ఇది విషయం ఎవడలేదు, ఓకే చేద్దాం అబ్బాయి అన్నాను. ఈ విధంగా ఈ ఛానల్ ద్వారా మామూలుగా మా జమిని సురేష్ గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఫోన్లోనే చెప్పాడు. ఫోన్లో ఒక 10 నిమిషాలు చెప్పగానే తేడా ఉంది, డైరెక్ట్ కూర్చొని మాట్లాడదని చెప్పేసి అనుకున్నాము. ఆల్మోస్ట్ 4 hours 5 hours అట్లా కంటిన్యూస్గా స్టోరీ వెళ్ళిపోయింది. స్టోరీ చూస్తుంటే మూవీ కనబడుతుంది అక్కడ. ఈ రోజులో ముఖ్యంగా మనల్ని ముందుకు నడిపించేది మీడియా. నాకు తెలిసి చాలా రంగాల నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా చేసి ప్రముఖ పాత్రలు పోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ టైం నాకు తెలిసి మీడియా నుంచి, నేను కూడా అక్కడి నుంచి వచ్చా, నేను కూడా ఫిలిం న్యూస్ కవరేజ్ చేశా, నేను కూడా ఫిలిం న్యూస్ చదివా, నేను కూడా ఫిలిం జర్నలిజం చేశా, ఫిలిమ్స్ గురించి రాసా. సో మీ నుంచి వస్తున్న మొదటి హీరో నేను. అందుకని మీరందరూ నన్ను తమ్ముడిగా భావించి, ముఖ్యంగా రాధా వాసంశెట్టి ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్ మై జర్నీ, తను కూడా జెమినీలో పనిచేస్తున్నారు, మేము అందరం జెమినీ ఎంప్లాయీస్. తొలి రోజు నుంచి నన్ను అంటే ఎవరో ఒకళ్ళు నుండి పుష్ చేస్తూ ఉంటారు కదా, అలా పుష్ చేసిన మనిషి. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ రాధా. అండ్ మీ అందరికీ కూడా మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలి. ఒక చిన్న సినిమా చేస్తున్నాను, క్యూట్ హౌస్, క్యూట్ ఫ్యామిలీ, క్యూట్ స్టోరీ. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నేను తప్పు అయితే చేయను, ఓ మంచి సినిమా చేస్తున్నాను. అంత గొప్ప కథని మా శ్రీనివాస్ గారు నాకు చెప్పారు. అందుకనే మీ తమ్ముడిని మీరే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా అందరికీ థ్యాంక్ యూ అన్నయ్య.